అరే ఒక్క వీడియో అవుతుంది, ఒక్క కంటెంట్ అవుతుంది. అరే నాకు పిచ్చి లేస్తుంది, నువ్వు ఎందుకు వీడియో తీసుకున్నా నాకు అర్థం కావట్లేదు. అరే ఏ కంటెంట్ దొరుకుతలేదు, వాళ్ళు ఏం చేయాలి? నేను అరే నేను క్వశ్చన్లు అడుగుతా, నువ్వు దానికి ఆన్సర్ ఇయ్యి చాలు. ఎట్లా ఇంటర్వ్యూ లెక్కనా? నేను క్వశ్చన్స్ అడుగుతా, అది పబ్లిక్ మొత్తం తెలియాలరా. సరేరా, మొత్తం సెటప్ చేద్దాం వీడియో గురించి. లెట్స్ గో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నువ్వు ఇప్పుడు వరకు వీడియోలు ఎందుకు తీస్తారు? ఇది 1 month నుంచా? ఏంటంటే మా తాతయ్య చనిపోయిండు, దానివల్ల ఇంకా కొంచెం అవి విషయాలు అయినాయి, అందుకే ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు సెకండ్ వచ్చేసి, నీకు మంచి ఎడిటింగ్ చేస్తావు, అన్నీ మంచిగా ఉన్నాయి. నువ్వే చెప్పు, నిజంగా నీకు ఎందుకు సబ్స్క్రైబర్స్ వస్తుంది? నిజంగా ట్రూలీ హానెస్ట్లీ మన యూట్యూబర్స్ గురించి చెప్పు మంచిగా. అవి వ్యూస్ వే బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి పోతే 1000 పోతే, లేకపోతే 15 పోతుంది, ఒకవేళ పోతే 100-200 పోతుంది, లేకపోతే కూడా పోవాలి. దానివల్ల అంతే. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇది ఆలోచించా, ఇప్పుడు ఒక వీడియో తీసినావు, అది పోతుంది, మళ్ళీ పోతున్నప్పుడు అంటే ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఒక కాన్సెప్ట్ పెడతావు కదా, అదే కాన్సెప్ట్ ఒక 2-3 times రిపీట్ చేస్తే, కాకపోతే కొంచెం వీడియో డిఫరెంట్ ఉన్నది, అప్పుడు అట్లా వస్తుందా వ్యూస్? ఎట్లనే నేను ప్రతి ఒక్క వీడియో అయితే కాన్సెప్ట్ అయితే చేంజ్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఇంటర్వ్యూ కాన్సెప్ట్ వచ్చింది, దానివల్ల చేంజ్ చేసిన, మన గేమింగ్ కాన్సెప్ట్ వచ్చింది. నేను ట్రెండింగ్ ఉన్నది చేస్తా, దాని ట్రెండింగ్ తక్కువ అయితే వేయలేదు, ఎందుకంటే ట్రెండింగ్ ఉంటే చేస్తేనే వ్యూస్ ఎక్కువ అవుతాయి కదా దానివల్ల. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నావు? నియర్లీ 2 years, కానీ ఎక్కువ సబ్స్క్రైబర్ పోతలేవు. 2 years కంటే ఎక్కువ సబ్స్క్రైబర్ పోవాలి, కానీ పోతలేవు అంతే. అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ చేంజ్ చేసేసావు? ఫస్ట్ ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఉంటుండే, కానీ ఎక్కువ రన్ చేయకపోతుంటుంది. అది 5th class ఉంటుండే, అది ఎవరు తెలియదు. 6th నుంచి మళ్ళీ ఫిఫ్త్ ఉన్నప్పుడు ఆ ఛానల్ పోయింది, మళ్ళీ 6th ఉన్నప్పుడు దాని అయితే ఫోకస్ చేసిన, దగ్గర 200 సబ్స్క్రైబర్స్ పోయింది. దాని ఇంకా గ్రో అవుతుంది మెల్ల 500,000 పోయే టైంకి ఛానల్ పోయిందనమాట. అది నాకు వెరీ బ్యాడ్ థింగ్ అనమాట. అది వినాయక చవితి అప్పుడు పోయింది ఛానల్. అది మళ్ళీ దాని తర్వాత ఈ ఛానల్ రన్ అవుతుంది. ఈ ఛానల్ కూడా ఎప్పుడు అవుతుందో తెలియదు, ఎందుకంటే దీనిలో ఫస్ట్ స్ట్రైక్లు ఉంటాయి, దగ్గర ఒక స్ట్రైక్ ఉంది, ఇంకొక 2 స్ట్రైక్లు పడేందుకు పోతాయి. ఆ స్ట్రైక్ ఎందుకు వచ్చిందంటే అది నా బర్త్డేకి ఒక వీడియో డ్రెస్సింగ్ వీడియో అయితే చేస్తున్నా, అంటే లైవ్ చేస్తా అని చెప్పి నైట్ ఒక నోట్లకి ఇద్దామనుకుని ఒక లాంగ్ వీడియో చేసిన. ఆ టైంకి లాంగ్ డ్రెస్లో ఎక్కువ వ్యూస్ అవుతున్నాయి అని చెప్పి అలా ఏంది కోట్ వేసుకుంటుంటే ఒక వీడియో ఉండే, దాన్ని అడల్ట్ వీడియోలకి అనుకుని యూట్యూబ్ తీసేసింది. ఒక డ్రెస్ వేసుకుంటున్న వీడియోకి. దానికోసం వచ్చేసి నువ్వు ఇప్పటికి 3 ఛానల్ పెట్టావు, ఆ 3 ఛానల్ ఎందుకు ఊకే తీసేస్తున్నావు? అంటే యూట్యూబ్ తీసేస్తుందా, లేకపోతే నువ్వే తీసేసుకుంటున్నావా? అది నా వల్లనే అవుతుంది. ఏంటంటే అది ఒక వీడియో బట్టి అలా మ్యూజిక్ అవి చేస్తుంది కదా, అది నేను ఒక్కొక్కసారి ఏం చేస్తాను అంటే ఆ వీడియోలో ఒక చిన్న క్లిప్ లేకపోతే ఒక చిన్న మ్యూజిక్ కాపీ చేస్తాను కదా, దానివల్ల ఒక స్ట్రైక్ వేస్తుంది, తీసేస్తుంది వీడియోని. అక్కడ మళ్ళీ దానివల్ల మనకి 3 అటెంప్ట్స్ ఉంటాయి కదా ఒక ఛానల్కి, ఒక స్ట్రైక్ పడితే 2 స్ట్రైక్లు పడితే నేను యూట్యూబ్ అంతా పట్టించుకోను. ఒక్కొక్కసారి ఇప్పుడు వేడి ఈ మధ్య పట్టించుకుంటున్నా, కానీ మళ్ళీ ఈ మధ్య కూడా ఒకసారి పట్టించుకుంటాను అంతే. సో వాట్ అబౌట్ యువర్ స్టడీస్? యూట్యూబ్ మొత్తం యూట్యూబ్ మీద పోతే స్టడీస్ ఎట్లా? ఒకసారి స్టడీస్ మేనేజ్ చేస్తాం, ఒకసారి ఇది మేనేజ్ చేస్తాం అంతే. నువ్వుతో ఈ 2 మేనేజ్ చేయడం అస్సలు ఎవరి వల్ల కాదన్నమాట. సరే, సో ఇప్పుడు వచ్చేసి నువ్వు ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ అంటే ఒకటిపై ఒకటి చేస్తున్నావు మరి. సో నువ్వు ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టినావు యూట్యూబ్ కోసం? అది ఒక్కటి చాలు. యూట్యూబ్ ముందు నుంచి ఏమేమి ఉన్నాయంటే నా దగ్గర ఉన్నట్టు నా దగ్గర ఈ ల్యాప్టాప్ ఉంది, అండ్ నా దగ్గర ఫోన్ ఉండే, కానీ నా ఫోన్ ఖరాబ్ అయిపోయింది. మనం ఇంకో ఫోన్ కొత్తగా ఉన్నా ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకైతే ఆ ఫోన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి నాకు అంతకుముందు నుంచి ఉండే ఈ ఫోన్ మనకు ముందు, అందుకే నా ఇంకో ఫోన్ కూడా ఉండే, కానీ అది ఖరాబ్ అయిపోయింది అనమాట. మొత్తం దగ్గర 3-4 ఫోన్లు ఉన్నాయి నా దగ్గర. సో టోటల్ ప్రైస్ ఎంత మొత్తం? ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసి 21,000 అమౌంట్ ఉండే, ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి 18,000. మళ్ళీ ఈ ఫోన్ నాకు అంత తెలియదు ప్రైస్ వచ్చేసి, దగ్గర 7,000 అమౌంట్ ఉండే. మళ్ళీ ఇంకో పాత ఫోన్ దగ్గర 15,000 ఏమో. అది సో ఈ సెటప్ మొత్తం ఈ యూట్యూబ్ ట్యూబ్ మీరు ఎట్లా ఇప్పుడు అంతే చూస్తుంది సెటప్. ఇది మళ్ళీ అవతల లైట్ కూడా ఉంది అవతల, ఒకవేళ కనిపించకపోతే ఓకే మీరు అంతా చూస్తారు కదా. మీరు ఇంకా అటు సైడ్ కూడా సెటప్ ఉంది, సెటప్ టూర్ కూడా వీడియో వస్తుంది, ఆల్రెడీ చూసి ఉండొచ్చు మీరు సెటప్ టూర్. ఆ సెటప్ టూర్లో ఒకటి మరియు
మొత్తం ప్రైజెస్ సెట్ చేసి పెట్టినాం లాస్ట్కి, మీరు చూడండి ఆ వీడియోలో ఉంటాయి ప్రైస్ వీడియో. ఓకే, ఇప్పుడు మన యూట్యూబర్స్ కోసం కొంతమంది చూడలేదేమో, ఇప్పుడు మళ్ళీ పెట్టాల్సి వస్తుంది సాయి సుజాకి వ్యూవర్స్ అంటే కొంతమంది చూడలేదు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నీ ఇన్స్పైర్ ఎవరు ఈ యూట్యూబ్కి? అసలు ఎందుకు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినావు, దేని వల్ల, ఎవరి వల్ల చెప్పు. ఇది మెయిన్ క్వశ్చన్, అసలు ఇది హైలైట్ క్వశ్చన్. ఏంటంటే చెప్తారు ఒక స్టోరీ చెప్పండి. మేము సో ఎగ్జిస్ట్ మా వ్యూస్ కోసం ఏది మాత్రం చేయలేరా, సబ్స్క్రైబర్స్ కోసం చెప్తాను. నేను ఫస్ట్ ఎవరిని ఇన్స్పైర్ అయినా అంటే హైఫై గేమర్ తెలుసా మీకు? అదే గేమర్. నేను ఫస్ట్ నా ఛానల్ గేమింగ్ ఉంటుండే, తర్వాత ఎక్స్పెరిమెంట్స్ కోసం చేంజ్ అయిపోయింది. అది గేమర్ ఉంటుండే, ఆ గేమింగ్ కోసం అప్పుడు అంతకుముందు నుంచే గేమింగ్ హైలైట్ ఉంటుండే, కొన్ని మధ్యలో అయిపోయింది గేమింగ్ క్రేజ్, అయిపోయినాక అంత అయిపోయింది. అది నేను ఎంటర్ అయినాకనే గేమింగ్ క్రేజ్ మొత్తం అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఈ గేమింగ్ అవుతుంది అవుతుంది అని చెప్పి ఎక్స్పెరిమెంట్స్ చూస్తే తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు అయితే కనబడరు అనమాట. కనబడ్డాక ఓకే ఎక్స్పెరిమెంట్స్ మంచిగా చేస్తుంది, మనం కూడా చేయొచ్చు. చిన్న చిన్న అంతా అలా వాళ్ళు చేసినంత హై బడ్జెట్ చేయకుండా మనం మన లెవెల్ అయితే చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి మన బడ్జెట్లో చేద్దాం అనుకున్నాం. కానీ ఒక్క వీడియో కూడా కాలే ఎక్స్పెరిమెంట్ది. అది ఎందుకు కాలేదు అంటే ఒకటైంది ఏంటంటే బెడ్ మీద 17 hours వీడియో ఒక ఛాలెంజ్ అయితే చేసిన, అదొక నేనే చేసుకున్నాను. మళ్ళీ అది కూడా నేనే చేసుకుని, నేనే ఎడిట్ చేసుకుని, నేనే అంతా సెటప్ చేసుకున్నాను అనమాట. అంటే ఇప్పటి వరకు యూట్యూబ్లో నీకు ఎవరు ఫ్రెండ్స్ లేరు? అంటే నువ్వు యూట్యూబ్ తీసేటప్పుడు ఎవరు నీ వీడియోలోకి వచ్చేదానికి? అంటే అందరికీ ఏమంటారు, యూట్యూబ్ ముందు నుంచే ఫ్రెండ్స్ ఉంటారు యూట్యూబ్లో. దాని తర్వాత యూట్యూబ్ సపోర్ట్ ఇచ్చి అది చేస్తుంది, ఏం కాదు చేయరా అంటారు కదా. నాకు అట్లాంటి ఎవరు సపోర్ట్ లేదు. ఫస్ట్ నేను ఒక వీడియో అప్లోడ్ చేసినాకనే, అంత అప్లోడ్ చేసినాకనే మా మమ్మీ ఫస్ట్ మా మమ్మీ చూపించిన అనమాట వీడియో. దాని తర్వాత మా డాడీకి, మా అక్కకి అందరికి చూపించి అట్లా స్టార్ట్ అయిపోయింది అనమాట నా వీడియో వచ్చి. దాని తర్వాత నేను స్కూల్కి వెళ్ళాక మా స్కూల్ ఫ్రెండ్స్ కలగ ఫస్ట్ నీకే అయిపోయినాయి సార్ యూట్యూబ్ ఉందని నాకు తెలియదా? సిక్స్త్ క్లాస్ మా ఇద్దరం అప్పుడు అప్పుడు FDG మోడల్ టీజీ గేమింగ్ మోడల్ టీజీ గేమర్ అని ఉంటుండే. గేమర్ ఫస్ట్ గేమర్, తర్వాత మళ్ళీ గేమింగ్ అని చేంజ్ చేసినాం. ఏంటంటే గేమర్ అంటే నా ఛానల్ పాత ఛానల్ అయితే గేమింగ్ అని మళ్ళీ చేంజ్ చేసినాం. మళ్ళీ ఛానల్ అయితే గేమింగ్ అని చేంజ్ చేసినాం. సో ఇప్పటికి ఎన్ని ఛానల్స్? ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నాయి మోడల్ టీజీ ఎక్స్పెరిమెంట్స్, నెక్స్ట్ నడుస్తున్నాయి మోడల్ టీజీ ప్లేస్, నెక్స్ట్ దాని తర్వాత నడుస్తుంది మోడల్ టీజీ మ్యూజిక్ అనమాట. అంటే అలా మ్యూజిక్స్ అన్నప్పుడు ఇప్పుడు ఇన్ని ఛానల్లో మెయింటైన్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ టోటల్ సబ్స్క్రైబర్స్ ఎంత దగ్గర? ఇప్పుడు మన ఈ మెయిన్ ఛానల్ ఏమో 542 ఏమో ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ ఛానల్ మ్యూజిక్ ఛానల్ అనమాట, అలా 323 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇది మోడల్ టీజీ ప్లేస్ అంటే గేమింగ్స్ వస్తాయి అలాంటి, అంటే గేమింగ్స్ అప్లోడ్ వెళ్ళి ఇంతవరకు ఏమి అలా వచ్చేసి అది కూడా స్ట్రైక్ పడ్డది. ఎందుకంటే అదొక ఎక్స్పెరిమెంట్ చేసినాం. అలా ఫైర్తోనే అంటే మనకి మ్యాచ్ బాక్స్ ఉంటుంది, ఫైర్తో ఇలా కొడితే ఫైర్ వస్తుంది. అది నా కాలుతో రియాక్ట్ అయ్యి అది నా కాలు చిన్నపిల్లలకి అప్పుడు కనబడుతున్నాయి. దానివల్ల అది ఏం చేసి అది 18+ వాళ్ళు వేయాలి ఆ వీడియో అని చెప్పి అట్లా యూట్యూబర్ తీసేసి దాని కూడా స్ట్రైక్ చేసి అది 1 year స్ట్రైక్ పడ్డది. అది ఇప్పటికి రిమూవ్ కాలేదు, 1 year ఇంకా ఇప్పటికి రాలేదు. మన స్ట్రైక్ అవ్వ ఎప్పుడు అవుతుంది అంటే ఇది మళ్ళీ వచ్చే November 25th 26th అవుతుంది. 1 year అయిపోయింది అది కంప్లీట్లీ. అది నా 7th క్లాస్లో ఏమో 7th క్లాస్లో కూడా 8th స్టార్టింగ్లో ఏమో పడ్డది. స్టార్టింగ్లో 7th ఎండింగ్లో పడ్డది. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఎందుకు స్ట్రైక్ చేస్తుంది అసలు? దీని ఏం మెయిన్ రీజన్ ఏంటిది అసలు? అవి వీడియోలు ఉంటాయి కదా మెయిన్ మనము అసలు నాలాంటి వాళ్ళు అయితే అసలు వీడియో తీయదు యూట్యూబ్లో. అసలు నా ఏరియాలో తీయొచ్చు కానీ అది దానివల్ల అవి వేసి యూట్యూబ్ కూడా తీసేస్తారంట, లైక్ చేస్తారు. సో నువ్వు ఇప్పుడు డైలీ ఒక వీడియోకి ఎన్ని కష్టపడతావు? ఎన్ని హవర్స్ కష్టపడతావు? షార్ట్ వీడియోస్ కంటే అంటే షార్ట్ వీడియోస్ ఎడిట్ వీడియోస్ ఉంటాయి కదా, దానికి వచ్చేసి చాలా టైం పడుతుంది, ఒక 2-3 hours పడుతుంది. మళ్ళీ లాంగ్ వీడియో వచ్చేసి సేమ్ 4 hours పడుతుంది. లాంగ్ వీడియో వచ్చేసి మనకి నార్మల్ యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ఫన్ వీడియోస్ ఉంటాయి కదా, అవి వచ్చేసి దగ్గర మనకి నార్మల్గా వచ్చేసి ఫన్ వీడియోస్ లాంటివి అయితే 2 hours అయిపోతుంది. ఎందుకంటే అది దానికి ఎక్కువ ఫోకస్ పెట్టడం అవసరం లేదండి. ఓన్లీ ఫన్నీ వీడియోస్కి ఓన్లీ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఓన్లీ మీమ్స్ ఉంటాయి, అవి పెట్టచ్చు అంతే. సో ఇప్పుడు మీకు ఈ సెటప్ చూస్తే నేను షాక్ అయినా. ఇంత సెటప్, ఇంత ప్రైజ్, ఇంత కాస్ట్లీ, నువ్వు చాలా 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 అంటే గ్రేట్. దేని గ్రేట్?
ఇన్ని ఎన్ని ఫోన్లు 2 ఫోన్లు ఒక ల్యాప్టాప్ ఒక మానిటరు ట్యూబ్ వైర్లు ఏంటిది దాంతో కథ ఏంటిది. మీకు లాస్ట్కి చూపిస్తా ఇది మొత్తం సెటప్ ఎట్లుందో. మీరు డైరెక్ట్ ఈ ఫోన్తో చూపిస్తా, కెమెరా ఆన్ చేసి చూపిస్తా. సార్ షాక్ అంటే షేక్ అయిపోయినా తెలుసా. ఇది సెటప్ ఒక్క వీడియోకి ఎంత చూడండి. ఇక్కడ మనకి నా ఫేస్కి లైటింగ్ ఉండడానికి లైట్ అయితే ఇట్లా పెట్టిన, అండ్ నాకు ల్యాప్టాప్తో అయితే రికార్డ్ అవుతుంది నా ఫేస్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్ నా మెయిన్ ఫోన్తో అయితే ఆ ప్రాజెక్ట్ ఏమైతే ప్రాజెక్ట్ అవుతుంది ఒకటి, ఇక్కడ సైడ్ లైట్ ఉంది ఒకటి, అండ్ అక్కడ సైడ్ నా మానిటర్, అక్కడ సైడ్ ఇక్కడ ల్యాప్టాప్ రిసీట్ సెట్ చేసినాం. ఇక్కడ చూడండి ఆ ఒక్క ప్లగ్తోనే ఇవన్నీ నడుస్తున్నాయి అనమాట తెలుసా. ఇవన్నీ నడుస్తున్నాయి అంటే షాక్ అయిపోతున్నాను. షాకింగ్ న్యూస్ అది అంత క్రేజీ బ్రో, క్రేజీ అంటే క్రేజీ. ఈ వ్యూస్ అన్నీ ఇక్కడ ఒక వీడియో చూపియండి మా సబ్స్క్రైబర్స్కి, ఒక్క వీడియో అది నీ మనసుని హార్ట్ టచ్ చేసి అంత వ్యూస్ అంత సబ్స్క్రైబర్స్ అంటే ఏ వీడియోలో వచ్చింది. నాకు హార్ట్ఫుల్గా గెయిన్ చేసిన వీడియో ఏంటంటే చూపిస్తాను, మీకు కూడా చూపిస్తా. అంటే నాకు అన్ని వీడియోస్ ఫేవరెట్ నాకు అన్నీ నా ఛానల్లో. ఒక్క వీడియో ఉంటుంది, నేను 2-3 వీడియోస్ ఉంటాయి నా ఛానల్లో, అని ఒక్క వీడియో చూపిస్తాను మీకు. హార్ట్ఫుల్గా టచ్ చేసింది కానీ వ్యూస్ తక్కువ అయింది, కానీ అది నేను ఎడిట్ చేసిన, ఇంకా వేరే వాళ్ళకి వెళ్ళి కాపీ కొట్టిన దాన్ని ఇంకా చేంజ్ చేసి ఎడిట్ చేసిన దాన్ని. 16K పోయింది అది. అది స్క్విడ్ గేమ్ది. నేను అప్పుడు స్క్విడ్ గేమ్ ట్రెండింగ్ ఉన్నప్పుడు అది స్క్విడ్ గేమ్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు తీసిన వీడియో అది, అంటే ఎడిట్ చేసిన వీడియో అది. డైరెక్ట్ చూపిస్తా. ఇంకోటి మీ డిస్క్రిప్షన్లో అయితే ఆ లింక్ అయితే ఉంటుంది, మీరు లింక్ అయితే ఓపెన్ చేసి మీకు కావాలంటే చూడండి. ఇంకోటి ఈ సాయి తేజ లాగే ఎంతమంది సబ్స్క్రైబర్ ఇట్లా వీడియోలు తీసినా వాళ్ళందరూ సాయి తేజకి అయితే పక్కా సబ్స్క్రైబర్ చేయాలి నిజంగా. అసలు ఈ ఛానల్ ఎందుకు కాల్ చేసినా, నీ ఛానల్ ఎందుకు కాల్ చేసినావా? నీ ఛానల్ నా ఛానల్ ఎందుకు కాల్ చేసినా అంటే ఫస్ట్ థింగ్ నా స్టడీస్ కోసం. ఇప్పుడు సాయి తేజ అయితే 2 ఎట్లా మేనేజ్ చేస్తాడు, కానీ నేను అలా మేనేజ్ చేయలేడు, మా పేరెంట్స్ ఒప్పుకోరు. సో ఫస్ట్ థింగ్ నాకు ఈ సెటప్ అంతా లేదు, ఒక ల్యాప్టాప్ ఉండడే నాకు ఎక్కువ. సో నాకు ఒక ల్యాప్టాప్ స్టాండ్ ట్యూబ్ ఇదంతా సెటప్ కావాలంటే నాకు కింద దగ్గర పడిపోతుంది. ఇతను ఒక 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు కాబట్టి ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు, కానీ అయితే నేను అస్సలు మేనేజ్ చేయలేదు. మా టీచర్ కూడా అంటున్నది నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తావు యూట్యూబ్. ఇంకోటి ఇగో మాకు యాన్యువల్ డే ఉంటుంది. యాన్యువల్ డే అప్పుడు ఒక మ్యామ్ అయితే ఈ సాంగ్లు అనేది మంచిగా కలిపి ఒక చేయమన్నది, అంటే మిక్సింగ్ లెక్క. అయితే ఈ సాయి తేజ తీసుకుని ఒక 1 డేలోనే రాత్రి మొత్తం కష్టపడి చూపించిండు, అసలు కిక్కే వేరప్పుడు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏమైందంటే నేను ఫోన్ లేపలే, దాని ముందు అయితే ఆప్షన్ మళ్ళీ ఫోన్ లేపలే, మళ్ళీ మ్యామే మళ్ళీ కష్టపడి మళ్ళీ చేసుకుంది. మళ్ళీ నేను అంతకుముందే పంపించిన కానీ మ్యామ్ దొరకలే అనమాట. అది వచ్చేసి మళ్ళీ మ్యామ్ ఏదైనా మ్యారేజ్ తీసుకుని మళ్ళీ అడిగి నేను నెక్స్ట్ డే స్కూల్ పోయినాక మ్యామ్కి ఇచ్చేసిన వీడియో ఇచ్చేసిన మళ్ళీ దాంతో ప్రాక్టీస్ చేసి తర్వాత ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ హాఫ్ డే ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ ఫంక్షన్ పోతున్న టైంకి మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ పెన్ డ్రైవ్ ఉంటుంది ఆ పెన్ డ్రైవ్ ఇచ్చి మళ్ళీ పోయినా తెలుసు నేను. ఇది 16K అయింది అనమాట. మీకు ఫోన్ సరిగ్గా అనిపించు 16K 700 వ్యూస్, దానికి ఎంత 72 సబ్స్క్రైబర్స్ ఏమో పోయింది. అంటే ఇది అయితే ఒక వీడియోనా? ఎడిట్ వీడియో అది. సో వీడియో అక్కడ స్పీడ్ గేమ్ అది. ఆ ఎఫెక్ట్లు అన్నీ నేను యాడ్ చేసిన, అది కొంచెం మీరు చేంజ్ ఉంటే 2 వీడియోలు కలిపి చేసిన నేను తీసుకున్నాను. అర్థమైందా? అయితే ఇప్పుడు నువ్వు స్క్విడ్ గేమ్ ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నావు కొంచెం చెప్తారా మా సబ్స్క్రైబర్స్? ఇది ఆ స్క్విడ్ గేమ్ అది ఓన్లీ ప్రోమో దాకా ఆపేసిన. అది ఫుల్ ఎపిసోడ్ అయిపోయింది దగ్గర, కానీ అది అప్లోడ్ చేయాలంటే ఏమైందంటే అలా వచ్చేసి ఒక్క క్లిప్తోని అయిపోయింది అనమాట. అంటే ఆ క్లిప్ మళ్ళీ ఎప్పుడు మా సబ్స్క్రైబర్స్ ఎంతో ఆవేశంగా అంటే ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాడే ఇట్లా సాటిస్ఫాక్షన్ అసలు చెప్పలేకపోతున్నా ఆ ఎమోషన్స్ని. అది దేనివల్ల అయిపోయిందంటే మనకి అది ఉంటుంది కదా, మనకి ప్లేయర్స్ అన్న ఒక దగ్గర కనిపిస్తారు కదా, ఆ ఒక్క క్లిప్ అది ఒక్కటి తీయాలి. అంటే ఫస్ట్ గేమ్కి రెడీ అవుతారు కదా, ఆ ఒక్క క్లిప్ ఫస్ట్ గేమ్కి రెడీ ఒక క్లిప్ ఉంటే
సెట్ అయిపోతుంది. ఒక ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిపోతుంటే, కానీ ఆ టైంకి నా ఫోన్ మదర్ బోర్డ్ ఖరాబ్ అయిపోయింది. నీకు చెప్పిన పడక మదర్ బోర్డ్ ఖరాబ్ అయింది. ఆ మదర్ బోర్డ్ ఖరాబ్ అయిపోయింది, అవన్నీ అయిపోయింది. ఇప్పుడు మనం పట్టుకోవచ్చు అంటే పట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు ఏమో స్కూల్స్ హాలిడేస్ లేవు ఏం లేవు అని. మళ్ళీ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా చేస్తా. సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఎట్లా చేయాలి. ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్ అంతా ఒకవేళ నువ్వు చేస్తే 5 సబ్స్క్రైబర్స్ వస్తుంది. నీ ఇష్టం. మా ఫ్రెండ్ ఇది చేశానట. ఒకవేళ మళ్ళీ అడిగిపోయినా సరే ఇంకో ఫోన్ కూడా ఖరాబ్ అయింది అనుకోండి, ఇంకో ఫోన్ ఉంది మన దగ్గర మొత్తము. ఇగో ఇప్పుడు నేను చెప్తా ఒకటి, మీరు షాక్ అవుతారు. ఇప్పుడు సాయితీలో ప్లాన్ ఏంటిదంటే, ఒకవేళ ల్యాప్టాప్ పోతే ఇక్కడ ఫోన్ ఉందా, ఇక్కడ ఫోన్ కనిపిస్తుంది అనమాట, ఆ ఫోన్ కనెక్ట్ అవుతుంది. ఆ ఫోన్లో రికార్డింగ్ పోతే అని ల్యాప్టాప్లో కనెక్ట్ అవుతుంది. చెప్తా చెప్పడానికి అయితే లేదు. ఏంటంటే మనకి ల్యాప్టాప్ మైక్ ఉంది కదా, ల్యాప్టాప్కి మైక్ అయితే పెట్టినా అనమాట. మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. ఈ మైక్ ఉంది, మైక్ కనిపిస్తుంది. ఒకవేళ ఈ మైక్ రాలేదనుకోండి, మనకి ఫోన్ నుంచి అయితే రికార్డ్ అయిపోతుంది డైరెక్ట్. అది కూడా పని చేయలేదనుకోండి, ల్యాప్టాప్ నుంచి అయితే రికార్డ్ అయిపోతుంది వాయిస్ వచ్చేసి. అది అర్థమైందా? అందుకే నేను సేఫ్ సైడ్గా 3 మైక్స్ అయితే పెట్టుకున్నాను. అర్థమైందా? ఇట్లా సేఫ్ సైడ్ పెట్టుకోవాలి. నేను ఇంతకుముందే మస్తు అనుభవించిన ఒక గేమింగ్ వీడియో కూడా వైర్లెస్ మైక్ అయితే పెట్టుకున్నాను. దాని గురించి ఛార్జింగ్ అయిపోయింది. ఆ గేమింగ్ వీడియో మళ్ళీ 2 సార్లు వేయాల్సి వచ్చింది అనమాట. అది డెవిల్ అదేందో లెవెల్ డెవిల్ గేమ్ అని. అది మధ్యలో చేంజ్ అవుతుంది, వాయిస్ చేంజ్ అవుతుంది. సార్ చెక్ చేయండి. అదే ఛానల్లో చెప్తే అదే ఇదే మన మెయిన్ ఛానల్లో ఉంటుంది. మోడల్ ఇది ఎక్స్పెరిమెంట్ దాంట్లో వచ్చింది 50-60 మూవీస్ వచ్చింది. సో ఇప్పుడు యూట్యూబ్లో షార్ట్స్ చూస్తే ఒక అతను అనిపిస్తాడు, నువ్వు కాకుండా అతను ఎవరు? మా బాబాయ్. ఏదో పొడుగుంటాడు మొత్తం ఇట్లా మీ కొంచెం మిసాన్లకి ఉంటాయి కదా, మా బాబాయ్ ఆయన నేను వచ్చేసి ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసి ఫన్నీ వీడియోస్. తర్వాత ఆయన చూసి అంటే ఆయన చూసి కాదు, ఆయన కూడా మా బాబాయ్ చెప్పినాడు, అరే ఫన్నీ వీడియోస్ తీరా, ఇప్పుడు ఎట్లా నీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఫన్నీ వీడియోస్ తీసి ఇంకే అవుతారు మంచి సబ్స్క్రైబర్స్ అని, ఇంకా షేర్ చేస్తారు కూడా ఫన్నీ వీడియోస్ ఉంటాయని చెప్పారు. దానివల్ల ఇంకా కొంచెం ఒక 500 ఉండేది 540కి అట్లా పెరిగేది అనమాట. ఇంకొకవేళ ఎక్కువ చేసి అనుకోండి వీడియోస్ ఇంకా వచ్చి పెరుగుతుంది. మళ్ళీ తీయకపోయినా నాకు ఒప్పుకోలేదు, తీయచ్చు నాకు ఇంకా తీయచ్చు అని అక్కడ రావాలి కదా. ఇంకొక వీడియో ఇప్పుడు ప్లాన్ చేసిన, నీతోనే ప్లాన్ చేసిన ఫన్నీ వీడియో మస్తు ఉంటుంది చూడది. చేద్దాం మంచిగా ఉంటుంది ఆ వీడియో అన్నా. అది ఇంకా ఇప్పుడే రిలీజ్ కాదు, నేను చెప్తా. అది రిలీజ్ అయినప్పుడే మీరు చూడండి, మస్తు క్రేజ్ ఉంటుంది ఆ వీడియో. అదే మొత్తం ప్లాన్ అయితే అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్వశ్చన్లు అడిగారు. ఇంకోటి, మీకు ఏమైనా క్వశ్చన్స్ నాలాగా అడగాలంటే కామెంట్ చేస్తే ఇతనైతే పక్కా రిప్లై ఇస్తాడు. ఒక 5 డేస్కి రిప్లై చేయకుండా సరే అంటే మీకోసం ఒక వీడియో కూడా చేస్తాడు. ఆ వీడియో చేస్తా, రిప్లై చేయకుండా సరే మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ టైం వచ్చింది అనుకో, నువ్వు వచ్చిన అనుకో, అప్పుడు అడుగు అవే క్వశ్చన్స్. కామెంట్ చూసుకుంటాడు ఇంకా ఓకే, కామెంట్ చూసుకుంటాడు ఇంకా అప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ డౌట్స్ అవి ఉంటే ఇప్పుడు కింద కామెంట్ అడిగేసి. ఇది గైస్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, అందుకే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. ఓకే, అండ్ అమ్మో 127 అవుతుంది, ఇప్పుడు తిందామా? లెట్స్ గో. ఇది గైస్ వీడియో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బై బై, టేక్ కేర్ గైస్, బై గైస్, బై 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 బై, లెట్స్ గో. ఓకే బై బై. సో సబ్స్క్రైబ్ అయితే చేయండి, సబ్స్క్రైబ్. బై బై.